దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ కలకలం రేపుతుంది. పలు రాష్ట్రాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఈ కొత్త వేరియంట్ చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. తెలంగాణలో సైతం రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది. హైదరాబాద్లో 2 పిల్లలు కరోనా బారిన పడ్డారు. నగరంలోని నీలోఫర్ హాస్పిటల్లో వీరికి పరీక్షలు నిర్వహించగా కోవిడ్ నిర్ధారణ అయింది. తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా మరో 6 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 25 యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా గణపురం మండలం గాంధీనగర్కు చెందిన ఒక మహిళలో కొత్త వేరియంట్ లక్షణాలను వైద్యులు గుర్తించారు. వెంటనే ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమె నుంచి శాంపిల్స్ సేకరించిన డాక్టర్లు టెస్టింగ్ కోసం పూణేలోని ల్యాబ్కు పంపారు. ఎంజీఎం హాస్పిటల్లో ప్రత్యేక కరోనా వార్డును ఏర్పాటు చేశారు. సిద్దిపేటలో కూడా ఒక కేసు నమోదైంది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అన్ని జిల్లాల హాస్పిటల్స్లో కోవిడ్కు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలు జారీ చేశారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టింగ్ సెంటర్లను పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.